ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు లేచిన వేళ విషయం ఏంటి కానీ గంటల తరబడి కూర్చోవాల్సి వస్తుందండి. అదేనండి, ఉదయం బస్ కోసమని బస్ స్టాండ్లో గంట కూర్చున్నాం. బస్సులు ఎక్కువ రావట్లేదని పల్లె వెలుగు ఎక్కి, అంటే పల్లె వెలుగు ఆగుకుంటా వస్తుంది కదా, ఎక్కువ టైం పట్టిందనమాట ఖమ్మం రావడానికి. అట్లా బస్సులో ఎక్కువసేపు కూర్చున్నాం. ఇక హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్ దగ్గర నిజంగానే చెప్పడం మర్చిపోయాను, నాన్నకి గోడ నొప్పి చేసిందండి. గోడ వ్యవసాయం పనులు కదా చేసేది, ఏదైనా గట్టి పని చేయాలంటే నొప్పి అంటుండు. నెల రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్దామంటే ఏం లేదు, పట్టు నొప్పి అంటుండు. కానీ మేమే మరీ అలాగే ఉంచితే అసలు ఏమైంది తెలియదు. మామూలు నొప్పులకైతే ఇలా నొప్పి అనడు. ఒకసారి చూపిద్దామని తీసుకొచ్చాము, డాక్టర్ దగ్గర చూపించాము, ఎక్స్రే రాశారు, ఎక్స్రే కూడా తీపిచ్చాం. ఇక్కడ ఆలస్యం ఏంటంటే ఎక్స్రే రావడానికి ఆలస్యం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎక్స్రేల కోసమే ఎదురు చూస్తున్నారండి. ఇక అందరూ ఒక్కొక్కళ్ళు ఆవలిస్తున్నారు. నా కళ్ళు చూడండి ఎర్రగా అయిపోయినాయి అనమాట. ఏసీ రూమ్ వల్ల అందుట్లో చాలా చల్లగా ఉంది కదా, నిద్ర వస్తుంది. అదేంటోనండి, ఎవరికన్నా ఇబ్బందిగా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్ళామనుకోండి చూపించడానికి, ఆ పేషెంట్తో పాటు వెళ్ళిన వాళ్ళు కూడా పేషెంట్లు అవుతారనమాట. ఇలా కూర్చొని తలనొప్పి రావటం, నిద్ర రావటం అట్లా అనమాట. నా కళ్ళు అయితే మరీ ఎర్రగా అయిపోయినాయి. ఇక ఎక్స్రే కోసం ఎదురు చూస్తున్నాము. వేణు వాళ్ళది కూడా ఖమ్మమే కదా. ఇక వాళ్ళ ఆయన గారు కూడా హాస్పిటల్కి వచ్చారు. ఎక్స్రే కూడా వచ్చేసింది. నాన్నయ్య మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళామండి. అయితే ఎక్స్రేలో అయితే మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే కండ నరం పట్టేసి ఉంటుంది, గట్టి పనులు చేస్తున్నారన్నారు కదా, అంతే తప్పితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు.